ఎముకలు కొరికే చలిలో పల్లెల్లో హీటెక్కుతుంది. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు ఉత్కంఠభరితంగా ఆసక్తికరంగా సాగుతూ వస్తున్నాయి. ఒక్కొక్క పల్లెది ఒక్కొక్క కథ. ఈ రిజర్వేషన్లో ఏదైతే ఉందో దీనికి సంబంధించి పూర్తిగా ఇచ్చిన రిజర్వేషన్కి జనరల్ స్థానాలకే సాధారణంగా ఎక్కడున్నా సరే ఓసీ అభ్యర్థులే పోటీ చేస్తూ వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఓసీ స్థానాలు అయినప్పటికీ కూడా వాళ్ళ సంఖ్యాబలాన్ని పెంచుకుంటూ బీసీ సభ్యులు చాలా చోట్ల పోటీ చేస్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి సత్తుపల్లి నియోజకవర్గంలో ఇప్పుడు వేంసూరు మండలం కల్లూరుగూడెం గ్రామం సంబంధించిన ఈ గ్రామంలో కూడా ఎక్కువ ఓటర్లు బీసీలే ఉన్నారని చెప్పేసి మా అభ్యర్థిని మేము సర్పంచ్గా నిలబెడతామని చెప్పేసి వాళ్ళంతా ఏకతాటిగా ముందుకు వచ్చారు. దీంతోపాటు ఈ కల్లూరుగూడెం గ్రామం ఏదైతే ఉందో ఇక్కడ జనరల్ మహిళా రిజర్వేషన్ అయింది. అయినప్పటికీ కూడా ఇక్కడ బీసీలు మేము పోటీలో ఉన్నామని చెప్పేసి వాళ్ళు ముక్తకంఠంతో చెప్తున్నారు. దీనికి సంబంధించి వీళ్ళు ఇప్పుడు ఇక్కడ ముద్దులగూడెంలో నామినేషన్ వేసేందుకు వచ్చారు. అసలు ఎందుకు వీళ్ళంత పట్టుబట్టి ఎంత చేస్తున్నారు అనేది పూర్తిగా వారి మాటలోనే అడుగు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏంటి మీ పంచాయతీ కథ? ఓకే. ఎలక్ట్రానిక్ మీడియా TV3 వారికి అభినందనలు అండి. మాది కల్లూరుగూడెం గ్రామ పంచాయతీ 1530 ఓట్లు మా పంచాయతీ ఓటర్ల టోటల్. తర్వాత మాది జనరల్ లేడీ అయింది కల్లూరుగూడెం గ్రామ పంచాయతీ. బీసీలు అయితే, ఎస్సీలు అయితే, ఎస్టీలు అయితే సుమారు 90% జనాభా కలిగి ఉన్నటువంటి పంచాయతీ. మేము కూడా జిక్కుల నాగమణి అనే అమ్మాయిని కాంగ్రెస్ అభ్యర్థిగా గుర్తిస్తూ ఆమెని పార్టీ పరంగా యునానిమస్గా ఎన్నుకోవడం జరిగింది. దీనికి అన్ని పార్టీల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు ఆమోదం తెలిపినటువంటి సందర్భం. మహిళలను కూడా వార్డు మెంబర్లుగా అందరికీ అవకాశం ఇచ్చాం. తర్వాత వార్డు సభ్యులు కూడా దామాషా ప్రకారం అన్ని కులాలకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఎవరిని అవాయిడ్ చేయడం కానీ ఎవరిని తోసిపుచ్చడం కానీ జరగలేదు. ఈ విధంగా మేము గెలిచే దాంట్లో ఈ బలహీన వర్గాలు మొత్తం కూడా మాకు సహకరించి మా అభ్యర్థిని గెలిపిస్తారని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాం. ఆ విధంగా ముందుకు పోతున్నాం. సార్ మీరు చెప్పండి, జనరల్ స్థానం అనగానే సాధారణంగా ఓసీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళే పోటీ చేస్తుంటారు. కానీ ఇక్కడ మీరు బీసీలు కాదు మేమే పోటీ చేస్తామని మీరు కూడా ముందుకు సాగారు. అసలు ఏంటి వాళ్ళు ఉంటే వాళ్ళ పరిపాలన మీ గ్రామం డెవలప్ అవుదా? ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఏంటి ఇప్పుడు జరిగింది ఏంటంటే మా పంచాయతీలో అత్యధిక ఓట్లు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉన్నారు. దానివల్ల ఏమైందంటే మనందరం మన జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ గవర్నమెంట్ కూడా 42% ఉంది కదా. ఆ సందర్భంలో మనం దీన్ని తీసుకుందామని చెప్పి హైకమాండ్ కూడా చెప్పడం జరిగింది. చెప్తే అది మీ ఇష్టం, మీరు ఓకే చేసుకొని మాట్లాడుకొని సెట్ చేసుకోండి అన్నారు. దాంట్లో భాగంగానే మేము బీసీ అభ్యర్థిని అయినటువంటి మహిళల నుంచో పెట్టడం జరిగింది. గెలుపు మాత్రం 100% గ్యారెంటీ అవుతుంది. మెజారిటీ ఓటర్స్ మేము ఉన్నాం కాబట్టి దాన్ని ఆసరాగా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మీ గ్రామానికి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థికి పోటీ అయ్యే పరిస్థితి ఉందా? బీఆర్ఎస్ వాళ్ళు పోటీగా ఉంటారా? ఇంతవరకు ఎవరైతే పోటీ లేరు ప్రస్తుతానికి. ఒకవేళ వస్తే మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైనా వస్తే రావచ్చు, లేదంటే రాకూడదు బహుశా. అదే మీరు చెప్పండి, ఎట్లుంది మీ గ్రామంలో పరిస్థితి? బడుగు బలహీన వర్గాల అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జిక్కుల నాగమణి. మట్టా దయానంద్ రాగమయ్య గారు ఆశీస్సులతో మేము కాంగ్రెస్ అభ్యర్థిని నాగమణిని నిలబెట్టడం జరిగింది. మా గ్రామంలో 90% బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ జనాభా ఉన్నారు. అందరం కలిసి ఏకగ్రీవంగా జిక్కుల నాగమణి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కల్లూరుగూడెం గ్రామ కమిటీ తరఫున ఆమెను చేసిన మేము 100కు 100 వాళ్ళు ఘన విజయం సాధిస్తాం. మీకు బీఆర్ఎస్ అభ్యర్థి పోటీలో ఉన్నారా లేరా? మాకు ఎవరు పోటీలో లేరు. వాళ్ళు ఇక్కడ నామినేషన్ వేసే పరిస్థితి ఉందా బీఆర్ఎస్ నుంచి? లేదు. వాళ్ళు పూర్తి మద్దతు. అటువంటి నేపథ్యంలో ఈ గ్రామాన్ని యునానిమస్గా ప్రకటించే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయండి? అది టైం మరి చూడాలి. ఒకరోజు నామినేషన్ టైం ఉంది కాబట్టి రేపు. ఇది ఇక్కడ ఈ కల్లూరుగూడెం గ్రామస్తులంతా చెప్పేది. ప్రధానంగా ఈ గ్రామంలో చూసుకుంటే మొత్తం 1530 ఓట్లు ఉంటాయని చెప్తారు. దీంట్లో దాదాపుగా 1000 ఓట్ల వరకు బీసీ ఇతర కులాలే ఉంటుంది. ఓసీకి సంబంధించి మినిమం 100-150 ఉంటాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ పూర్తిగా మేము స్థానికంగా ఉండి కూలి పనులకు వెళ్ళినా, వ్యవసాయం చేసుకున్నా, ఏదన్నా మా పరిపాలన మేము చేసుకుంటాం, మా డెవలప్మెంట్ మేము చూసుకుంటాం. పూర్తిగా బీసీలను ఇక్కడ గెలిపించే విధంగా పూర్తిగా లోకల్ ఎమ్మెల్యే రాగమయ్య దయానంద్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహకారంతో మేము గెలుస్తామని చెప్తున్నారు. బీఆర్ఎస్ నుంచి ఇప్పటి వరకు అభ్యర్థి అయితే ఏమీ లేరు. కాంగ్రెస్ నుంచి ఎవరైనా బరిలో పోటీలో ఉన్నప్పటికీ కూడా మేమంతా సఖ్యతగా మాట్లాడుకొని మా అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్పేసి వాళ్ళంతా కూడా ముక్తకంఠంతో చెప్తున్నారు. వేంసూరు మండలం కల్లూరుగూడెం గ్రామం నుంచి రామకృష్ణ.